లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ పీఎస్సీ తీర్మానం చేసింది. హైదరాబాద్ గాంధీ భవన్లో పీఎస్సీ చైర్మన్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి హనుమంతరావు, మధు యాష్కి గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చి సంపూర్ణ మద్దతు పలికిన రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్రనేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇన్ఛార్జీలుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేయగా సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మాణిక్రావు ఠాక్రే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, కాంగ్రెస్ పార్టీ విధానాలను, హామీలను ప్రజలు పూర్తిగా విశ్వసించారని అన్నారు. మంచి విజయం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రాబోయే పార్లమెంటు ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించి మంచి విజయాలు వచ్చేలా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల కృషిని అభినందించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించడమే కాదు, ప్రజల నమ్మకాల్ని నిలబెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాల్ని భట్టి విక్రమార్క క్లుప్తంగా వివరించారు. సమావేశంలో జరిగిన చర్చా తీర్మానం వివరాల్ని కన్వీనర్ షబ్బీర్ అలీ మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారని, రాష్ట్రం పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రాజెక్టులో జరిగిన అక్రమాల్ని త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని, అన్ని విషయాలను సంబంధిత మంత్రులు అసెంబ్లీలో బయటపెడతారని చెప్పారు. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 అమలవుతున్నాయని, మిగతా 4 గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామన్నారు. నాగ్పూర్ సభకు 50,000 మందిని తరలిస్తామని చెప్పారు. ఫైనాన్స్ పై ఎల్లుండి డిసెంబర్ 20న సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేస్తారని చెప్పారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి గ్రామ సభలు ఉంటాయన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీని త్వరలోనే చేపడతామని షబ్బీర్ అలీ వివరించారు.